పిల్లలు పుట్టిన తర్వాత బయటికే వెళ్ళలేము, అసలు జర్నీ చేయలేము అని ఎవరన్నారండి? ఇక్కడ చూడండి, పిల్లలతో జర్నీ అంటే కొంచెం ప్లానింగ్ ఉంటే చాలు. దాంతోపాటు ఓపిక కూడా ఉండాలి. టన్నులు అదైతే నాకుంది. కార్లో మేము చెన్నై నుండి ఇంకా మా ఊరికి వెళ్తున్నాం. హైదరాబాద్ దగ్గర ఉంటుంది కరీంనగర్ అని చెప్పి. ఇంకా మేము బ్యాక్ సీట్లో పిల్లలిద్దరు పడుకోవడానికైతే ఇలా పరుపు మంచిగా మెత్తగా అరేంజ్ చేసాము. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఇంకా మా ఆయనకి నిద్ర రాకుండా నేను నా పెద్ద కొడుకు కాసేపు ముచ్చట్లు పెట్టాము. మేము రెగ్యులర్గా క్రితన్కి జంక్ ఫుడ్ అస్సలే పెట్టాము. ఇంకా జర్నీ కదా, లాంగ్ జర్నీ కాబట్టి కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. అప్పుడు ఇస్తామన్నమాట. అప్పుడప్పుడే ఇస్తామంటూ ఉంటాం కదా, ఇలాంటి టైంలో ఇస్తూ ఉంటాము. నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి టీతో స్టార్ట్ చేసాము. ఇంక ఇలాంటి లాంగ్ జర్నీ టైంలో నేను నా హస్బెండ్ అయితే పిల్లలు పడుకున్న తర్వాత చాలా విషయాలే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాము. చాలా టైం పాస్ అవుతుంది, మాకు టైం దొరుకుతుంది కూడా. ఇంకా అంతేనండి, పిల్లలకి కంఫర్ట్ ఉండేలా చూసుకోవాలి, ప్లస్ ఓపిక చాలా ఉండాలి. ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు, అంతే.